సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌలతాబాద్లో రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో హరీష్ రావు గారి సహకారంతో ఎంపీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చారని, ముగ్గురు అభ్యర్థుల్లో తాను ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉందని, తనకు ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆలోచనతో పాటు అవగాహన ఉందని, ఎన్నో వేల కుటుంబాలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మీ ఆశీస్సులతో ఎంపీగా వెంకట్రామరెడ్డిని పార్లమెంట్ అడుగు పెడుతున్నాడని, 100 రోజుల్లో 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేదని, రైతు బంధు ఇప్పటి వరకు ఎంతమందికి పడ్డాయని, ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపించాలని సందర్భంగా వారు కోరారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రామాలకు వచ్చి ఈ సభకు వెళ్ళొద్దు, మీరంతా కూడా ఆగిపోండి అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి ప్రేమతో, హరీష్ రావు గారి పైన ఉన్నటువంటి అభిమానంతో, మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆశతో ఇక్కడ దాకా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా అక్క చెల్లెలందరికీ జీతం పడ్డట్టు 1 తారీఖు 2500 వేస్తా అన్నాడు. వచ్చినాయి ఆ చెల్లె జర చూడండి ఒకసారి టీవీలో ఎట్లా చెప్పిండు, ఎంత అబద్ధం అది కూడా చూడు. ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల 2500 పడ్డాయా? ఎంత ముద్దుగా అబద్ధమాడిండు చెల్లె, నమ్మించిండు, ఊరిచ్చిండు. డబ్బల ఓట్లు పడగానే గద్దెలు ఎక్కగానే గుండెల మీద దండిండు. మరి ఆయనకు బుద్ధి చెప్పాలన్నా వద్దా? 4 నెలలే చెల్లె, 2500 ఇంటూ 4 నెలలంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డట్ట పడినట్ట. వచ్చినమ్మడే నేను రుణమాఫీ చేస్తా. లక్షల మాఫీ వాళ్ళకన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా, అయ్యో ఆత్మరులా ఒక్కరికి. మరి ఏముంది, కుల్లం కుల్లా 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది. కానోళ్ళంతా కారుకు వెంకట్రామరెడ్డికి వేసుకున్నాం. లొల్లిబాయిగా చేసుకోవాలన్నా వద్దా? ఎన్ని చెప్పింది అట్లా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి. రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. 2500 వస్తుంది వడ్లు కొంటున్నారు. ఎన్ని అబద్ధాలు వెళ్ళాయి. మరి అలా వడ్లకు ధర రానోళ్ళు కళ్ళాలలో 15 రోజుల నుంచి పాపం రైతులు పండుకొని ఉన్నారు. ఊర్లో పోయిన నెల అవుతుందట ఆ తమ్ముడు అంటుండు. ఒక్క నెలనా? ఏ ఊరు? ఒక్క నిమిషం, ఏ ఊరు? నాగారం. మా నాగారం వాళ్ళు అంటున్నారు వడ్లు పోసి నెల ఇదివరకు కొనే దిక్కు లేదు అంటుండ్రు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.